షాద్నగర్ 1 గ్రేడ్ గ్రంథాల అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం. షాద్నగర్ 1 గ్రేడ్ గ్రంథాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గా కె మదన్ మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ నక్క బాలరాజ్, కత్తి చంద్రశేఖరప్ప, జట్టు అనిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కె మదన్ మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ నక్క బాలరాజ్, వీరేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా క్యూసెట్ శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శులు కుమ్మరి చంద్రశేఖర్, సింగపాక అనిల్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శిగా సుదర్శన్ గౌడ్, సభ్యులుగా పటేల్ రోడ్ ఫయాజ్, కత్తి చంద్రశేఖరప్ప, కాట్న రాజేష్, కృష్ణారెడ్డి, శివరాములు యాదవ్, ఆలోనిపల్లి రాజుగౌడ్, రవి, రేకల శ్రీకాంత్ గౌడ్, జట్టు అనిల్ కుమార్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. परम ज्योति दीप ज्योतिर्जनार्दन दीपो हरतु मे पापं दीप ज्योतिर्नमोस्तुते शुभं करोतु कल्याणम् आरोग्यं सुख संपदः द्वेष बुद्धि विनाशाय आत्मज्योतिर्नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योतिर्नमोस्तुते ब्रह्मज्योतिः प्रदीप्ताय చెన్నై గారు టౌన్ అధ్యక్షులుగా ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శాలువాతో బొక్కేతో సన్మానించవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే గ్రేడ్ 1 షాద్నగర్ మున్సిపాలిటీలో గ్రంథాలయ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న గౌరవ ఎమ్మెల్యే ఇళ్లపల్లి శంకరన్నకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రివర్యుడు జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ గౌరవనీయులు పెద్దలు కోదండరాం గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లకు ప్రమాణ స్వీకారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జరుగుతుందో చాలా సంతోషం. సీనియర్ అయిన మదన్ మోహన్ రెడ్డి గారికి ఇది ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. దానికి ఈర్లపల్లి శంకరన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రతాప్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ మిత్రులారా. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్గా పదవి నియమింపబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బదులున్నై ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాయితీగా గ్రంథాలయ ఆశయాలకు శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా సర్వతోముఖి కృషి చేస్తూ నా పదవి బాధ్యత సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ షాద్నగర్ గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాలయ అభివృద్ధిని నిరోధకం చేయడానికి అవిరళ కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై హింద్. థ్యాంక్ యూ. షాద్నగర్ గ్రేడ్ 1 శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ గా, డైరెక్టర్లుగా పదవి నియమించబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బద్ధుడనై ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాయితీగా గ్రంథాలయ ఆశయాలకు శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ నా పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అంచెలంచెల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ షాద్నగర్ గ్రంథాలయ
అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాలయ అభివృద్ధిని హితోధికం చేయడానికి అవిరల కృషి చేస్తానే దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ మిత్రులు. మధుసూదన్ రెడ్డి గారు, బాలరాజ్ యాదవ్ గారు ముందుగా మినిస్టర్ గారికి చాలా సన్మానం చేయించుకోవాలని కోరుతా ఉన్నా. చైర్మన్, వైస్ చైర్మన్. కానీ ఒకరోజు రేపించుకోండి అబ్బా. ప్లీజ్ అందరూ. బాధ్యత తీసుకొని రాజభాష వార్తా నాయకుడు మీరు కన్ఫ్యూజ్ చేయకండి. ప్లీజ్ తొందరగా అయిపోవాలి. వేపించుకున్న వాళ్ళు ప్లీజ్ మీటింగ్ ముందు అయిపోగొడతాం. అన్నా ఓకే రండి, ఇట్రండి. పరిజ్ఞానం పెంచుకోవడానికి గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ గ్రంథాలయాలు చదువుకున్నటువంటి వాళ్ళు మహా మేధావులుగా ఈరోజు అలాగే ఉండాలి. ఓకే రెడీ చూడాలి. కాల్ పై ఓకే రెడీ. ఓకే అన్న ఇటు చూడాలి. ఓకే. గ్రేడ్ 1 గ్రంథాలయం షాద్నగర్ మున్సిపాలిటీలో గల నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ కోదండరావు గారికి, సోదరుడు ఎమ్మెల్యే శంకర్ గారికి, జిల్లా అధ్యక్షుడు గ్రంథాలయం మధుసూదన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇప్పుడే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారాలు చేసిన కొప్పుల మధుసూదన్ రెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్న డైరెక్టర్లకు, వేదిక ముందున్న సోదరులందరికీ, పాత్రికేయులకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ, మరి ఈరోజు గ్రంథాలయం చైర్మన్, నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ గారు టీచరు, హెచ్ఎంగా రిటైర్డ్ అయ్యి నిజంగా స్కూల్ గురించి, విద్యార్థుల గురించి, గ్రంథాలయాల గురించి, పుస్తకం గురించి, అన్నిటి గురించి అవగాహన ఉన్న ఒక మంచి వ్యక్తి, మంచి పేరున్న వ్యక్తి. మరి ఈయన సర్వీస్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారితో మాట్లాడినప్పుడు ఇక అంతకు మించింది ఏముంటుందన్న, మనం పిల్లలకు న్యాయం చేయాలి, విద్యకు న్యాయం చేయాలి, గ్రంథాలయాలకు న్యాయం చేయాలి అనే ఒక్క వర్డ్ చెప్పడం జరిగింది. దాంతోనే ప్రోత్సహించి ఆయనకి గ్రంథాలయం కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మరి నేను కూడా చైర్మన్ గారిని కోరేది ఒకటే, ఇది మంచి గ్రంథాలయం, మంచి ప్లేస్లు ఉంది, టౌన్లో అందరికి అందుబాటులో విధంగా పెద్దలకు కానీ విద్యార్థులకు కానీ అందుబాటులో ఉండే విధంగా ఉంది. కాబట్టి దీన్ని సెంట్రలైజ్ చేసి బుక్స్ ఏమేమి ఉన్నాయి, ఏం లేవు, ఇంకేమి కావాలనో అవన్నీ మనం ఎమ్మెల్యేకి చెప్పుకోగలిగితే దీనికి కావాల్సిన ఫుల్ ప్లేట్గా చైర్మన్ తర్వాత చైర్మన్ అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే
మన జిల్లా అధ్యక్షుడు కూడా ఇక్కడనే ఉన్నాడు, దీన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దుతాడని నాకైతే 100% ఉంది. ఎందుకంటే మా సోదరుడు చాలా హార్డ్ వర్కర్, ఆయనకు కూడా విద్య మీద చాలా అవగాహన ఉంది కాబట్టి ఆయనకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కాంపిటీషన్ విద్య అయిపోయింది. మరి విద్యల కాంపిటీషన్, దానికి కావాల్సిన మెటీరియల్, దానికి ఒక స్పెషల్ రూమ్ అలాట్ చేసి మరి అలాంటి కాంపిటీషన్ విద్యకు చదువుకుంటున్న పిల్లలకు మనము న్యాయం చేయాలంటే దానికి కావాల్సిన మెటీరియల్ తెప్పియాలి ఖచ్చితంగా. మరి మదన్ మోహన్ రెడ్డి గారికి ఈ అవగాహన ఉంది కాబట్టి పిల్లలకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి, ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు నేను సజెషన్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఆయనే మా గురువు, ఆయనకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా చేస్తాడనే ఈ గ్రంథాలయం ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఉన్నది దీనికైతే న్యాయం జరుగుతుందని ఆశిస్తూ వచ్చిన మంత్రివర్యులకు, ఎమ్మెల్సీ గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతాం. ఏదైనా పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయంటే నా ఆర్డర్గా భావించి టైంలో లిమిట్ లేకుండా ఖచ్చితంగా ఓపెన్ పెట్టండి. ఏదైనా ఉంటే మీకు ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి. పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు, నైట్ టైంలో లేట్ అవుతుందంటే దాని భోజన ఏర్పాట్లు కూడా మేము చేస్తామని చెప్తున్నాను. ఇక్కడ ఉన్న పెద్దలు నేనే కాబట్టి గౌరవ పెద్దలు మంత్రివర్యులు, ముఖ్య అతిథిగా వచ్చిన జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు ఈర్లపల్లి శంకరన్న గారికి, మాజీ శాసనసభ్యులు ప్రతాపన్న గారికి, ఎమ్మెల్సీ కోదండరామ్ గారికి, అదేవిధంగా ఇక్కడ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి పెద్దలకు, స్టేజ్ ముందు ఉన్న నాయకులకు, పెద్దలకు, మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు, పోలీస్ మిత్రులకు నా యొక్క నమస్కారం. ఏదైతే ఈరోజు గ్రంథాలయం గురించి గ్రంథాలయం కార్యక్రమం జరుపుకుంటున్నామో, రంగారెడ్డి జిల్లాలో గ్రేడ్ 1 అనేది మన షాద్నగర్లో ఉంది, ఇబ్రాహీంపట్నంలో ఉంది. గ్రేడ్ 1కు మదన్ మోహన్ రెడ్డి గారు ముందుగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషకరమైన విషయం. వారికి, వారి యొక్క డైరెక్టర్లకు, వైస్ చైర్మన్కి అందరికీ నా యొక్క అభినందనలు. ఏదైతే ఇప్పుడు మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టు ఈర్లపల్లి శంకరన్న కూడా ఎమ్మెల్యే గారు చాలాసార్లు నాకు సందర్భంలో లైబ్రరీల గురించి బాగా చెప్తూ ఉంటాడు. ఆయనకు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఉండి మార్నింగ్ 8 o'clock క్యాంప్ ఆఫీస్ నుండి నాకు వారంలో 1-2 సార్లు ఫోన్ చేస్తుంటాడు. కొత్త మండలాలు అయినాయి, నందిగామ, చౌదరిగూడలో కొత్త లైబ్రరీలు కావాలని, కొందూరులో భూమి పూజ చేయాలని, కొత్తూరులో బిల్డింగ్ రెడీగా ఉంది అది ఓపెన్ చేయాలని. నేను మర్చిపోయినా కూడా ఆయన నన్ను మర్చిపోనియాడు. షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు చాలా అదృష్టం. ఎందుకంటే నేను అన్న చాలా సంవత్సరాల నుండి కలిసి కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యక్రమంలో ముందుంటున్నాం. రాష్ట్రంలో ఎక్కడ ధర్నాలు జరిగినా, రేవంత్ అన్న ప్రోగ్రామ్స్ జరిగినా, ఎక్కడైనా కూడా షాద్నగర్ నుండి కానీ చెవెళ్ళకి వెళ్ళి జనాలను మొబిలైజ్ చేయాలంటే మొదటి స్థానంలో షాద్నగర్ ఉండేది, 2వ స్థానంలో చెవెళ్ళ ఉండేది. అది అన్నగారికి కూడా తెలుసు. ఏదైతే చెప్తున్నారో లైబ్రరీ ఈరోజు ఖచ్చితంగా అన్నకు మాటిస్తున్నాను, ఈ గ్రేడ్ 1ను ఖచ్చితంగా డిజిటల్ లైబ్రరీగా మారుస్తానని ఈ సభాముఖంగా మంత్రి గారి ముందు నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా దీన్ని డిజిటల్ లైబ్రరీ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే ఈ మధ్యకాలంలో మనం చూసినాము, December 15th రోజు గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగినాయి. సెంట్రల్ లైబ్రరీ మహేశ్వర కాన్స్టిట్యూన్సీలో బడంపేటలో ఉండే, నా ఆఫీస్ కూడా అక్కడనే. అక్కడ చదువుకునే పిల్లలు నేను ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు వచ్చి నా దగ్గరికి, సార్ ఇది 9 గంటల నుండి ఈవినింగ్ 6 వరకు లైబ్రరీ ఓపెన్ ఉంటుంది, మాకు ఇబ్బంది అవుతుంది, 45 రోజులు మాకు టైం లిమిట్ లేకుండా ఓపెన్ చేసి మాకు చూడాలి అంటే, అదే రోజు నేను ఇక్కడనే ఉన్న మా లైబ్రరీని ప్రతాప్ నా దగ్గర ఇన్ఛార్జ్ అక్కడ ఇమీడియట్ సెక్రటరీకి ఇచ్చి ఆర్డర్స్ చెప్పిన, మార్నింగ్ 6 to నైట్ 12 వరకు దాన్ని ఓపెన్ చేయాలి, ఖచ్చితంగా పిల్లలకు అందుబాటులో ఉండాలి. అదే నిర్ణయం తీసుకొని పిల్లలు మరి నైట్ 12 గంటల వరకు అక్కడ ఉంటే వాళ్ళకి భోజనం ఎట్లా అని నేను పైన చెప్తే, గవర్నమెంట్ అయితే ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వదు, దానికి మీరే సొంతంగా అంటే ఆ 45 రోజులు నేను చెప్పొద్దు కానీ నా సొంత ఖర్చులతో వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి, డిన్నర్ ప్రొవైడ్ చేసి వాళ్ళని 12 గంటల దాకా చదివించిన, గ్రూప్ 2 ప్రిపేర్ చేయించిన, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసినారు.
దేవుని దయ వాళ్ళ అదృష్టం వాళ్ళు చదువుకున్న విధానం ఉంటే మంచిగా సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా షాద్నగర్లో కూడా నేను లైబ్రరీని ప్రతాప్కు చెప్తున్నా, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. లైబ్రరీలో మీరు కూడా వాళ్ళకి సహకరించండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంట్లలో సదుపాయాలు లేకుంటే ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ చదువుకోవాలని చూస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఏ అవసరాలు ఉన్నా ఫర్నిచర్ కానీ, బుక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ ఏది ఉన్నా నేను ప్రొవైడ్ చేస్తానని సభాముఖంగా ఎమ్మెల్యే గారికి మాటిస్తున్నాను. మీకు ఏది కావాలో నా లైబ్రరీ గురించి మా లైబ్రరీని చెప్పండి, నాకు ఇంటిమేషన్ ఇస్తాడు. మదన్మోహన్ రెడ్డి గారు కొత్తగా చైర్మన్ గారు, ఆయన దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మిత్రులు. థ్యాంక్ యూ. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణ సార్ గారు, అదేవిధంగా కోదండరామ్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ప్రతాపన్న గారు, మా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా నూతనంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన గ్రంథాలయ చైర్మన్ మా గురువు మదన్మోహన్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్లు, వేదిక మీద ఉన్న గ్రంథాలయం గతంలో మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, శంకర్రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు సర్వర్ పాషను చైర్మన్గా చేస్తే అంచెలంచెలుగా ఈ గ్రేడ్ 1 గ్రంథాలయం రావడానికి కూడా అప్పుడు ఎన్నో యాక్టివిటీస్ చేసి రాష్ట్రంలోనే ఒక మంచి గ్రంథాలయం అనిపించడం జరిగింది. తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఒక భవనం కూడా కట్టించడం జరిగింది. మరి ఒక గ్రంథాలయం మనందరూ తెలుసు, ఇదొక గ్రంథాలయం అంటే ఒక మంచి జీవితాన్ని నెలకొల్పి జీవితాన్ని మనం మలుచుకోవడానికి, మంచి మార్గంలో మలుచుకోవడానికి ఈ యొక్క భాండాగారం, విజ్ఞాన భాండాగారం అనొచ్చు మన గ్రంథాలయాల్ని. గతంలో మనం చూసుకుంటే ఇవాళ ఇంత అన్ని సౌకర్యాలు ఇవాళ పాఠశాలల, యూనివర్సిటీలలో, కాలేజీలలో లేకుండా ఉండే. ఎవరైనా పేద విద్యార్థులు చదువుకోవాలంటే గ్రంథాలయాలకు పోయి చదువుకొని వారికి అవసరమైన పుస్తకాలను చదువుకొని ఉద్యోగాలు కానీ, తెలివితేటలు కానీ సంపాదించుకునేవాళ్ళు. ఇవాళ రాను రాను మరి గ్రంథాలయాలు చాలా ప్రాముఖ్య పాత్ర ప్రోత్సహిస్తూ ఉన్నాయి. కాబట్టి మనకు ఇప్పటికైనా పేద విద్యార్థులకు అందుబాటులో ఉండే ప్రతి ఒక్క పుస్తకంని మనం ఉంచవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ నూతన కమిటీ ఏదైతే ఉందో డైరెక్టర్లు కావడానికి, చైర్మన్లు కావడానికి మీకు ఒక అవకాశం లభించింది. అవకాశం అనేది ఒక బాధ్యతతో కూడుకున్నది ఉంటుంది. ఆ బాధ్యత మనము విద్యార్థులకే కాకుండా గ్రంథాలయ పాఠకులకు అందరూ కూడా అందుబాటులో ఉండి దినదినం ఎన్నో మార్పులు చెందుతూ ఉన్నాయి. ఇప్పుడే మా మిత్రులు చెప్పిండు, ఈ గ్రంథాలయం గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయంగా మార్చాలని చెప్పి అడగక ముందే మార్చిందంటే మీరు సంతోషపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను నూతన ఇలా గ్రంథాలయ శాఖ ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బాధ్యత తీసుకోవడం, పదవి తీసుకోవడం ముఖ్యం కాదు. ఆ పదవికి మనం బాధ్యతను వన్నే తెచ్చి పెట్టాలి. మీరందరూ తెలుసు, ఒక ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేయాలి, ఒక సర్పంచ్ ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేయాలి. ఇప్పుడు ఈ గ్రంథాలయ చైర్మన్ ఏదో తీసుకున్నామా, ఇంట్లో ఉన్నామా కాదు, దాంట్లో ఒక మార్పు పడాలి. మనం ఏం మార్పు తెచ్చినాం, గతంలో ఏం మార్పు ఉండే, గతంలో మీ అందరూ తెలుసు, ఏదో బిల్డింగ్ ఉన్నది కానీ బిల్డింగ్లో వచ్చి కూర్చొని పోయేవాళ్ళే. కానీ అట్లా కాదు, మనం కొంత మార్పులు తీసుకురావాలి. ఇలా మన పదవికి వన్నె తేవాలి. కాబట్టి ఎక్కడైనా కూడా మీరు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ, మిత్రులు ఇప్పుడే చెప్పి, నేను కూడా పోయినసారి విద్యార్థులు నా దగ్గరకు వచ్చారు, అలా కొంచెం మీరు లైబ్రరీ అని చెప్పాలి. షాద్నగర్ గ్రేడ్ 1 గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నూతనంగా ఎంపికైనటువంటి మదన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా ఈ యొక్క సభకు అధ్యక్షత వహించినటువంటి మసూర్ రెడ్డి గారు, జతం చేసినటువంటి శక్తి
ఇలా మన పెద్దలు కోదండరామ్ గారు ప్రముఖ పాత్ర పోషించింది వారు. అట్లాగే గౌరవ మాజీ శాసనసభ్యులు మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు, అట్లాగే ఎంపీ చైర్మన్కు వారి యొక్క మొత్తం కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అంటే ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి మంచి అవకాశం. లైబ్రరీ అనే పాత్ర చాలా గొప్పది, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎన్నో అవలక్షణాలు చూస్తూ ఉన్నాం, ఎన్నో దుర్మార్గాలు చూస్తూ ఉన్నాం. పేపర్లలో టీవీల్లో చదవడానికి వీలు కానటువంటి, చూడడానికి వీలైనటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. అంటే దీనికి కారణం ప్రధానంగా చదువు లేని కారణంగానే. చదువు అర్థం అంటే ఏబీసీలు నేర్చుకోవడము, కేజీ టు పీజీ, ఉద్యోగాలు, కాంపిటీషన్ మార్కులే కాదు. చదువు అంటే సంస్కారాన్ని నేర్పేది విద్య. అంటే తనని తాను సంస్కరించడం, సమాజాన్ని నేర్పించేదే విద్య యొక్క అర్థం, పరమార్థం. అది అలా గాలికి పోయింది. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది నిర్వీర్యమైన పూర్తిగా కలుషితమైన పరిస్థితి వచ్చింది. అందుకనే మళ్ళీ మన సంస్కృతి నిలబెట్టుకోవాలంటే ఇటువంటి గ్రంథాలయ పాత్ర ప్రధానంగా పోషించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున వాట్సాప్లు, రకరకాల టీవీలు, రకరకాల సోషల్ మీడియా ఉన్నాయి. అంటే అవసరం లేనివి చూస్తూ ఉంటాం, అవసరం మాట్లాడుతూ ఉంటాం. అందుకే గ్రంథాలయ పాత్ర చాలా ప్రముఖమైంది. ఈ రోజున ఈ గ్రంథాలయము షాద్నగర్లే కాకుండా, షాద్నగర్తో పాటుగా దీన్ని బలోపేతం చేయడంతో పాటుగా ప్రతి గ్రామంలో కూడా గ్రంథాలయ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. దానికి మొట్టమొదటగా కంకణం కూడాల్సింది ప్రజాప్రతినిధి. మనకున్నటువంటి నిధులలో కనీసం సరే 3 కోట్ల నిధులు ఉంటే 10% అంటే 30 లక్షలు. అంటే ప్రతి సంవత్సరం కనీసం 5%, 10% నిధులు గ్రంథాలయకు, గ్రామీణ గ్రంథాలయకు కూడా మనం కేటాయించే కార్యక్రమం చేయాలి. చెప్పడమే కాకుండా నాకు 10 కోట్ల రూపాయల నిధులు వస్తే నేను 80% విద్యకు, వైద్యానికే నేను కేటాయించే కార్యక్రమం జరిగింది. మా నాయకులు, కార్యకర్తలు, సీసీలు, ట్రైనర్లు ఉంటారు. అట్లాగే ఈ గ్రంథాలయాల్లో ఒకటి మంచి అభిప్రాయం డిజిటలైజ్ చేసే కార్యక్రమం చేస్తాం. సంతోషం, మీరు అభినందిస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఈ గ్రంథాలయాల్లో గొప్పవాళ్ళ చరిత్ర పుస్తకాలు తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా గొప్పవాళ్ళు కావాలంటే, సమాజం చేత గుర్తించబడే స్థాయికి ఎదగాలంటే గొప్పవాళ్ళ పుస్తకాలు చదవాలి. ఇలా ప్రపంచ చరిత్ర కావచ్చు, దేశ చరిత్ర చూసినా ఏది సాధించాలన్నా ఖచ్చితంగా పట్టుదల కావాలి, ఆ సాహసం, ఆ ధైర్యం. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నిరాశ, నిస్పృహకు లోను కాకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే అటువంటి ధైర్య సాహసాలు నేర్పేటువంటి చరిత్రలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో ఇంగ్లీష్ వాళ్ళ బుల్లెట్ తుపాకీ తోటలకు ఎదలు వచ్చి ఆనాడు కాల్చమని అడిగినటువంటి సందర్భాలు. సరే, ఈ మధ్య కాలం చూస్తే తెలంగాణ ఉద్యమంలోనే మొదటి ఉద్యమంలో 69 తెలంగాణ ఉద్యమంలో మొదటి దశలో ఆనాడు తుపాకీ తోటాలకు బలేదు. మలిదశ ఉద్యమంలో ఆత్మహత్యలు జరిగినాయి, ప్రాణత్యాగాలు చేసి లక్ష్య సాధన కోసం. ఈ రోజున మార్కులు తక్కువ వస్తే, ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఆస్తుల కోసం రకరకాల కన్న తల్లిదండ్రులనే బలిసకారం చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా రూపుమాపాలంటే ఆ యొక్క కలుషితమైన వాతావరణాన్ని మళ్ళీ మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనం పెంపొందించాలంటే ఈ చదువు అనేది ప్రధానం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథాలను బలోపేతం చేసే కార్యక్రమం చేయాలి. ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమం చేస్తుంది. మనం కూడా చాలామంది చాలా రకాల సమాజ కార్యక్రమం చేస్తూ ఉంటాం. మనం చూస్తూ ఉన్నాం, విగ్రహాలు పెడతా ఉన్నాం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాలు పెడతా ఉన్నాం. విగ్రహాలకే పరిమితం అవుతా ఉన్నాం. రకరకాల
మహానుభావుల విగ్రహాలే. వాళ్ళు చెప్పింది మనం పాటిస్తారు. విగ్రహాలకు మాత్రం కోట్లు ఖర్చు పెడతాం. కనీసం దానిలో కొంతైనా ఈ యొక్క గ్రంథాలయాన్ని బలోపేతం చేసేందుకు తీస్తే ఖచ్చితంగా కొంత మార్పు అనేది వస్తుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని మనవి చేసుకుంటూ, అట్లాగే సందర్భం వచ్చింది కాబట్టి మరి నాకు కల్చరల్ శాఖ కూడా ఉంది, మిగతా శాఖతో పాటుగా కల్చరల్ శాఖ ఉంది, టూరిజం శాఖ ఉంది. కాబట్టి మిగతా శాఖతో పాటుగా అంటే కల్చర్ అంటే సంస్కృతి, సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానం అనేది ధ్వంసమైంది. అన్ని వాళ్ళకు, అన్ని కులాల వాళ్లకు, అన్ని మతాలకు వర్తించేది. అందుకనే ఈ ధ్వంసమైన జీవన విధానం అంటే మన యొక్క ఆలోచనలు మారాలి, అలవాట్లు మారాలి. ఇలా చాలామంది ఎక్కడ చూసినా ఇలా ప్రభుత్వాలు ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాయి. అంటే రుణమాఫీ అని, రైతు భరోసా అని, పెన్షన్లని, ఇండ్లని, రకరకాల. అట్లాగే ప్రజలు కూడా పాపం తాత ముత్తాతల నుంచి కష్టపడతా ఉన్నారు, తరతరాల నుంచి కష్టపడతా ఉన్నారు, కష్టం చేస్తూ ఉన్నారు, సేద్యం చేస్తారు, రకరకాలు చేస్తాం. అయినా కూడా 100కి 90% మంది అప్పుల్లో ఉన్నారు. నిజమా బద్దమా? కరెక్టా కాదా? ఇక్కడ కనుక నేను చేయొద్దామని అడిగితే అప్పులు ఉన్నోళ్ళు చేయొద్దనంటే ఎత్తరా? అంటే వేదికల్లో అప్పులు లేవనట్టు. అంటే కొంత సిగ్గుపడి ఎత్తలేరు. మన నిజామాబాద్లో ఇలా 3-4 వేల మంది కూర్చుంటే నేను అడిగిన అప్పులలో ఒకసారి చేయొద్దండి అంటే ఒక పోచారం శ్రీనివాడు గారు తప్ప మిగతా అందరూ ఎత్తింది. మన నార్కర్లో కూడా ఎట్లా అడిగితే దామోదరుడు సార్ తప్ప మిగతా అందరూ ఎత్తిరు. అంటే ఏంది దీనికి కారణం? ఎందుకు ఇప్పుడు వస్తూ ఉందంటే అంటే మన వ్యవహారము, మన సంసారం ఎట్లంటే గుడ్డెద్దు చీలపడేట్టుగా ఉంది. అంటే ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు హాస్పిటల్ పాలవుతూ ఉన్నాయి, ఆస్తులు అమ్ముతూ ఉన్నాయి, కన్నబిడ్డలో ఉన్న సంఘటనలు ఉన్నాయి. చదువుల పేరు మీద లక్షలు ఖర్చు పెడుతూ అప్పులు చేస్తూ ఉన్నారు, ఫంక్షన్ల పేరు మీద లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. అందుకే ఒకసారి ఏ పని చేసే ముందు, నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది అవసరమా, ఏంది, ఎందుకు అనేది. అప్పుడే మన నిర్ణయం అనేది కరెక్ట్ ఉంటుంది. ఒకరి కోసం చేయడమే కాదు, మనం రేపు పొద్దున చెడిపోతే ఏమంటారు? ఆయన లంగా చెడిపోయినట్టు. మన దగ్గర తిన్నోళ్ళు తాగినోళ్ళు మన అప్పులు కడతారా? అలా ట్రై చేస్తారు. అందుకనే ఈ లైబ్రరీల పాత ఎందుకంటామనంటే ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక లైబ్రరీ ఉండాలి. చదువుకునే పిల్లలు ఉన్నారు, ప్రతి ఇంట్లో పేపర్స్ ఉండాలి, ప్రతి ఇంట్లో గొప్ప వాళ్ళ పుస్తకాలు ఉండాలి. ఇటువంటి లైబ్రరీలో కూడా పూర్తిగా ఉన్నటువంటి కెపాసిటీ సరిపోకుండా ఉండాలి, సీట్లు ఖాళీ ఉండకూడదు. అంటే ఆ స్థాయిలో దీన్ని ఉపయోగించుకున్నప్పుడే ఈరోజు గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు మరి ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక మరి స్వరూప్ ఒక మంచి గొప్ప వ్యక్తిని లైబ్రరీ చైర్మన్ చేసిందంటే, ఇంతమంది కమిటీ ఏర్పాటు చేసినంటే మరి సార్థకత ఉండాలంటే ఈ లైబ్రరీ అనేది మరి అర్థం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పని మరి ఈ సందర్భంగా నన్ను ఇక్కడ పిలిచినందుకు మరొకసారి మాట్లాడే అవకాశం వచ్చింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ గ్రంథాలయానికి ఒక 5 లక్షల రూపాయలు కల్చర్ రెస్టోర్ కాబట్టి ఒక 5 లక్షల రూపాయలు మా డిపార్ట్మెంట్ ద్వారా మీకు మంజూరు ఇచ్చిన ఏర్పాటు చేస్తాం. కృష్ణారావు గారు ఇక్కడ ప్రమాణ స్వీకారం నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్గంటి మత్స్వన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు, సులోచన కృష్ణారెడ్డి గారు, ఇతర పెద్దలకు అందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున వందనం. ఇవాళ గ్రంథాలయ కమిటీ పాలకవర్గంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ కొప్పుల మదన్ మోహన్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ నక్క బాలరాజు యాదవ్ గారు, వీరేష్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, ఇతర పాలక వర్గ సభ్యులకు, డైరెక్టర్లకు అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. చాలా పెద్ద బాధ్యత మీ మీద అప్పచెప్పాను. మిగతా చాలా పనుల కంటే ఇది కష్టమైన పని, కానీ ఇష్టంగా చేయగలిగే పని కూడా. ఇవాళ రేపు పిల్లలు వస్తున్నారు లైబ్రరీకి. నేను అడిగితే ఒక 100 మంది దాకా ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నారు. ఆ 100 మంది వస్తున్నారంటే మరి అంత ప్రభావం చూపగలిగేటువంటి శక్తి మీ చేతుల్లో ఉన్నది. పిల్లలు కోరుకునేది
మంచి పుస్తకాలు, పోటీ పరీక్షలకు కావలసినటువంటి పుస్తకాలు ప్రత్యేకంగా, దాంతోపాటుగా డిజిటల్గా దొరికే పుస్తకాలు మనం చదువుకోవటానికి కొంత సౌకర్యము, కంప్యూటర్ సౌకర్యము, ఇది అందరూ కోరుకుంటున్నారు ఇవాళ రేపు. అదృష్టం కొద్దీ ఇక్కడ ఒక మంచి భవనం అయితే ఇప్పటికే నిర్మాణం అయ్యింది. ఆ భవనంతో పాటు కొంత పుస్తకాలు డిజిటల్ లైబ్రరీ ఎట్లాగో ఇప్పుడే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు పరుస్తానన్నారు. దాంతోపాటుగా ఇవి కూడా ఏర్పాటు చేయగలిగితే చాలా బాగుంటుంది. చాలా కీలకం. ఈ లైబ్రరీలే మన రాష్ట్ర చరిత్రను మార్చేసినాయి. ఒకప్పుడు పుస్తకం దొరకటం కష్టంగా ఉండేది, అందుకే పుస్తకం హస్తభూషణం అన్నారు ఆ రోజుల్లో. ఇవాళ కావలసిన పుస్తకాలు మనకు దొరుకుతున్నాయి, కాకపోతే కొనుక్కోవటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆ పుస్తకం మనం చదువుకోవటం, స్వాతంత్రోద్యమ కాలంలో ఈ లైబ్రరీలోనే కూర్చొని రోజు న్యూస్ పేపర్ చదివి అందరు కూర్చొని వినేది, దానిపైన మాట్లాడుకునేది. ఆ తర్వాత కాలంలో అక్కడనే వక్తృత్వ పోటీలు పెట్టేది, ఎలోక్యూషన్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లు జరిపి పిల్లల్ని కొంచెం చైతన్యపరిచి మోటివేట్ చేసే ప్రయత్నం కూడా చేసేవారు. చాలామంది మన దగ్గర నాయకులు ఈ గ్రంథాలయాల నుంచి ఎదిగినటువంటి వాళ్ళు. చాలా కీలకమైనవి. అనా గ్రంథాలయ సంస్థ పెట్టి వటికోట ఆల్వార్ స్వామి ఇంటింటికి తిరిగి పుస్తకాలు అందజేసి ప్రజలకు కావలసిన సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. చాలా కీలకమైన పని ఇది. ఆ పాత్ర ఇది తక్కువనో ఎక్కువనో మనం అనుకుంటే చాలా పొరపాటు. ఎవరి చేతిలో పుస్తకం ఉందో, సమాచారం ఉందో వాళ్ళదే ఈ మధ్యకాలంలో కొంత ప్రధానమైన స్థానం అవుతుంది. ఆ కీలకమైన పదవి దొరికినందుకు మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మదన్ మోహన్ రెడ్డి గారికి కూడా కొంత లెక్చరర్గా పనిచేసిండ్రు కదా సార్ మీరు. సార్ కూడా ఈ సంబంధం ఉన్నటువంటి వారు రావటము పిల్లలకు కూడా కొంత ఉపయోగకరంగా ఉంటాయి. నాదొక సూచన ఏంటంటే, వర్తమాన అంశాల మీద పిల్లలకి 15 రోజులకు ఒక లెక్చర్ మీరు ఏర్పాటు చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఆ పిల్లలకు కూడా ఉపయోగంగా ఉంటుంది. అట్లాంటిది మిగతా పౌరులకు కూడా, జిల్లాలో ఉన్న నగరంలో ఈ షాదనగర్ ఊళ్ళో ఉన్నటువంటి పౌరులకు కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాంటి లెక్చర్స్ ఏర్పాటు చేయగలిగితే, ప్రత్యేకించి రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో దాంతోనే మీరు ఒక ఉపన్యాసాలని మొదలు పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ, మరి తప్పనిసరిగా మీ హయాంలో లైబ్రరీ మరింత అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తూ ఉన్నా. వచ్చిన పెద్దలు కూడా చక్కటి సందేశాలు ఇచ్చారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని లైబ్రరీ అభివృద్ధికి దోహదపడితే చాలా బాగుంటుంది. నాకు నుంచి చేయగల పని ఏదన్నా ఉందనుకుంటే మీరు అడిగితే తప్పకుండా సహకరిస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. కార్యక్రమాన్ని వీక్షించడానికి, మన కార్యక్రమాన్ని మార్గదర్శనం చేయడానికి వచ్చినటువంటి యొక్క పెద్దలు, జన హృదయ నేత, చెరగని చిరునవ్వు, చెరగని ఆత్మవిశ్వాసం, అనిత్యం ప్రజాసేవకే అంకితం అన్నటువంటి వ్యక్తి జూపల్లి కృష్ణారావు గారు. వారు ఈ సందర్భంగా రావడం వల్ల వారిని సంతోషం భావిస్తూ వారికి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం. వీరు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. క్రమశిక్షణకు మారుపేరు. ప్రజలంతా ఏమంటారంటే బోలాశంకరుడు అంటారు. ఎక్కడ వెళ్ళినా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, తెలంగాణలో ఏ యొక్క ఎమ్మెల్యే కూడా చేయనటువంటి పెద్ద కార్యక్రమాన్ని శంకర్ గారు చేపట్టారు. సుమారు 10 కోట్లతో సొంత యొక్క నిధులు, ఆ తర్వాత చాలామంది డొనేషన్తో ఒక కాలేజ్ యొక్క బిల్డింగే 3 అంతస్తుల భవనాన్ని నిర్మాణం ప్రారంభించారు. అది ఇప్పుడు స్లాబ్ పడే స్థాయిలో కూడా చేసింది. కనుక అందరి ఎమ్మెల్యేలు కూడా ఇలాగే ఉంటే అసలు తెలంగాణ నిజంగా బంగారు తెలంగాణ కావడంలో ఎంతో కాలం పడ్డదని కూడా నేను తెలియజేసుకుంటూ, ఈ సందర్భంలో మా పైన బాధ్యత ఉంచి ఈ యొక్క స్థానానికి నన్ను ఎంపిక చేయడంలో కీలక పాత్ర వహించినందుకు మన ఎమ్మెల్యే శంకర్ గారికి నిజంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పూలున్నా, రాళ్ళున్నా, అడగడుగున్న ముళ్ళున్నా, అడ్డంకులు ఎన్నున్నా సాగిపో, నీ గమ్యం చేరే వరకు సాగిపో అంటూ నిరంతరం నియంతృత్వానికి ఎదురుపడి పోరాటం చేసినట్టు తెలంగాణ పోరాట సాధన చైతన్యమూర్తి, అపర మేధావి, నిగర్వి,
ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి, ఏ మ్యాన్ ఆఫ్ టెలర్, ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, ఏ మ్యాన్ ఆఫ్ ట్రెజర్ అలాంటి యొక్క కోదండరావు గారు ఈ సందర్భంలో మనం రావటము నేను సంతోషంగా భావిస్తూ వారి కృత్యంతో పాటుగా స్వాగతం సుస్వాగతం కూడా చెప్పుకుంటున్నాను. అన్న అంటే నేనున్నానంటూ ఈ పదానికి నిలువెత్తు నిదర్శనం జనం మెచ్చిన నేత, జనం కోసం నిలబడే నేత, జన హృదయ నేత. నాకు అత్యంత ఆత్మీయుడు. నేను ఆల్వేస్ ఎప్పుడు కూడా మన ప్రతాపన్న గారి యొక్క ఆశయాలను ఎదురుస్తాను. ప్రతాపన్న ఏ పార్టీలో ఉంటే నేను ఆ పార్టీ, ప్రతాపన్న ఎవరు చెప్తే వారికి నేను ఉంటాను. ఎప్పుడు కూడా నాకు మంచి ఆత్మీయుడు కూడా ప్రతాప్ రెడ్డి గారు. కనుక ఈ యొక్క పదవి రావడానికి కూడా వారే ప్రధాన కారణం. మొట్టమొదటిసారిగా శంకరన్న గారు అడిగినప్పుడు నేను మొదటి నా పేరు ప్రపోజ్ చేసింది వారే. మరి నా పైన విశ్వాసం నుంచి ఈ పదవిలో రావడానికి ప్రధాన కారణమైనట్లుగా ప్రతాపన్న గారికి నేను రుణపడి ఉంటా. మరి వారి యొక్క ఆశయం ప్రకారంగా చక్కగా పనిచేసి ఈ యొక్క లైబ్రరీకి అవతరణాన్ని అభివృద్ధి పరచడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు, షాబాద్ యొక్క ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నేను సమిధినంటూ ముందుకెళ్ళి రేవంత్ రెడ్డి గారి గెలుపుకు నిరంతరం కృషి చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క స్థాపనలో తనంటూ ముద్ర వేసి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రంగారెడ్డి జిల్లాలో ఉన్న యొక్క లైబ్రరీలకంతా కూడా తన యొక్క కార్యక్రమాలు విస్తరిస్తూ అన్నిటికీ అభివృద్ధి యొక్క పాఠాలు వేస్తున్న వ్యక్తి, యువకుడు, ఉత్సాహవంతుడైన యొక్క ఎలగంటి మస్తాన్ రెడ్డి గారు ఈ యొక్క జిల్లా లైబ్రరీ చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం. కాంగ్రెస్లో ఎవరున్నప్పుడు కూడా అదే పార్టీని మాత్రం వదలలేదు. అలాంటి ఒక వ్యక్తి మరి నాకు అత్యంత ఆత్మీయుడు. నేనంటే చాలా ఇష్టం కూడా. ఇష్టమే కదా మీరు వేయచ్చు. కనుక మేము చిన్న ప్రణాళికను కూడా తయారు చేశాము. ఈ సభాముఖం చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఈ యొక్క బిల్డింగ్ పైన ఇంకొక అంతస్తు ఉన్నది, పిల్లర్స్ ఉన్నాయి. ఒక పెద్ద హాల్ వేసినట్టయితే కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. మనం అనేక కార్యక్రమాలు నడుపుకోవడానికి హాల్ ఉంటే బాగుంటుంది. కనుక మరి మస్తాన్ రెడ్డి గారు అన్న డబ్బు కూడా మస్తుకుంది. ఏమన్నా డబ్బు మస్తుంది కదా, మాకు హాల్ శాంక్షన్ చేసిన విధంగా మీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. జలాక్షరాలు కాకుండా శిలాక్షరాలు ఉంటే మరి అది ఎన్నో రకంగా ప్రయత్నం ఉంటుంది. ఆ శిలాక్షరాల పైన మీ పేరు ఉంటుంది చిరస్థాయిగా. ఫలానా మస్తాన్ రెడ్డి గారి యొక్క భవనం నిర్మాణానికి డబ్బు ఇచ్చారు, మరి వారి యొక్క నాయకత్వంలో జరిగింది అన్నమాట మాట కూడా ఉంటుంది. కనుక దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను అన్నగారిని కోరుతున్నా. ఇప్పుడే మరి వారు డిజిటలైజేషన్ అని చెప్పారు. ఇది కూడా మా అంశంలో ఉన్నటువంటి అంశమే. మరి డిజిటలైజ్ చేస్తే చాలామంది పెరిగినటువంటి కాలం చాలామంది చురుకైన విద్యార్థులు ఇప్పటికి టెలిఫోన్ మాకు ఫోన్ ఆపరేట్ చేయడం రాదు సారిగా. కానీ చిన్నపిల్లలు 10 సంవత్సరాల పిల్లలు చెప్పి టకా ఫోన్ ఆపరేట్ చేస్తారు. వచ్చేటువంటి భవిష్యత్తు అంతా ఆ యొక్క యుగాన్ని కనుక ఈ యొక్క డిజిటలైజ్ చేస్తే నిజంగా చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలోపలనే వారు చేపట్టాల్సిందిగా నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక చాలామంది మిత్రులు, ఉపాధ్యాయులు నేను ఒక చిన్న మాట చెప్పాను నాకు. సార్ ఇక్కడ 10 గంటల నుంచి 5 గంటల వరకు లైబ్రరీ నడుస్తుంది. 10 నుంచి 5 వరకు మేము కార్యాలయాలు ఉంటాము. చదువుకునే విద్యార్థులు కాలేజీలలో ఉంటారు. ఎవరికి ఈ టైం అందుబాటులో లేదు కనుక ఈ యొక్క టైమింగ్ యొక్క మార్చమని కూడా కోరారు. ఉదయం గతంలో 8 నుంచి 11 గంటల వరకు ఉండింది. ఆ తర్వాత 4 నుంచి 8 వరకు ఉండింది. కనుక ఈ యొక్క టైం విషయంలో దయచేసి ఆలోచన చేసి జిల్లాలో ఉన్నట్టు అందరికీ కూడా ఈ యొక్క సూచన చేస్తే బాగుంటుందని చెప్పి నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ ప్రతి ఆదివారం సెలవు ఉంది. ఆదివారం సెలవు ఉండటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం అంటే సెలవు ఉండటం వల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే రాలేకపోతున్నారు. మనకు దొరికేది ఒక ఆదివారం, విద్యార్థులకు దొరికేది ఒక ఆదివారం. ఆదివారం ఇంట్లో కూర్చుంటున్నారు. అదే లైబ్రరీ ఓపెన్ ఉంటే అందరు రావడానికి చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కనుక లైబ్రరీ ఓపెన్ పెట్టి మధ్యలో వారం రోజులు ఏదైనా ఒక రోజు మనం బంద్ చేయడానికి కూడా మీరు అనుమతిస్తే మరి ఈ ప్రతాప్ గారితో వారితో నేను మాట్లాడతాను. మరి మీరు అనుమతి ఇవ్వాల్సింది నేను సభాముఖంగా మనం విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవ అంశం ఏమిటంటే ఈ జనవరి నెల మార్చిలో మన ఎలక్షన్స్ వస్తాయి. మార్చి ఏప్రిల్లో ఇక పరీక్షలు రాయబడే విద్యార్థులకు ఒక క్వశ్చన్ బ్యాంక్స్ ఇవ్వాలని కూడా ప్రణాళిక సిద్ధం. దానికి మా ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ వారు నిర్ణయం చెప్పారు. మనం క్వశ్చన్ బ్యాంక్ సిద్ధం చేయాలి, విద్యార్థులను పరీక్షలు సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టండి, నా వంతు సహకారం ఉంటుందని కూడా వారు మనకు మనవి చేయడం మూలకంగా మరి వారు కూడా చాలా విద్యాభిమాని. మనము ప్రజలకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక విద్య, ఒక ఆరోగ్యం ఇచ్చినాం అనుకోండి అన్నీ సరిపోతాయి. పుస్తకాల బదులు
ఈ 2 కార్యక్రమాలు చేపడితే నిజంగా బాగుంటుంది కనుక ఆ విషయంలో శ్రద్ధ చూపాల్సిందిగా నేను మన శంకర్ గారిని కోరుతున్నా. ఇప్పటికీ వారు విద్య కోసం మనం మొదలుపెట్టారు, చాలా పాఠశాల సాధ్యం కాదు, కానీ మరి వారి సొంతమైన నిధులతో కాంపౌండ్ వాళ్ళు కట్టించడం అనేది ఎంత గొప్పగా ఉంది. అనేక పాఠశాలలు కూడా సహకరిస్తున్నారు వాళ్ళు, కనుక ఈ కార్యక్రమాన్ని కూడా వారు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటూ మాకు సహకరించాల్సిందిగా నేను సభాముఖంగా వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే మనకు పెద్దలు కోదండరామ్ గారు, మన మంత్రి గారు జూపల్లి కృష్ణరావు గారు మనకు చెప్పారు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా లైబ్రరీ ఏర్పాటు చేయడం. మా యొక్క టెన్యూర్లో ఒక ప్రణాళిక పెట్టుకున్నాం, కనీసం మండలంలో 2 గ్రామాల్లో లైబ్రరీ ఓపెన్ చేయాలని. గ్రామీణ ప్రాంతాల్లో లైబ్రరీ ఓపెన్ చేస్తే చాలామందికి అనుకూలంగా ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఒక 4 పేపర్లు వేసామనుకోండి, అక్కడ ఉన్నటువంటి వారు చేస్తారు, అందులోపల వార్తలు చదువుకుంటారు, డిస్కషన్ చేసుకుంటుంటారు, రాజకీయ చైతన్యం కూడా పెరుగుతుంది. కొందరు విద్యార్థులు కూడా ఆ యొక్క లైబ్రరీ రావడం అవకాశం కలుగుతుంది. కనుక ఈ సంవత్సర కాలంలో మేము ప్రతి మండలంలో ఒక 2 గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు చేసుకున్నాము. కనుక మా యొక్క ప్రణాళికలకు మీరందరూ దీవించాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు, నాకు అవకాశం కల్పించినట్టు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే ఒక స్పందించిన వ్యక్తులు ఏంటి డాక్టర్ రామకృష్ణ గారు లైబ్రరీకి ₹1,00,000 ఇస్తానని ప్రకటించారు కార్యక్రమం. కనుక వారు ఒకసారి సభాముఖంగా మనం అభినందించినట్టుంటే నిజంగా అలాంటి ఒక దాతృత్వం కలిగిన వ్యక్తి రామకృష్ణ గారు. వారు మన ప్రాంతం వాస్తులే. సార్ రామకృష్ణ గారు రండి సార్ ప్లీజ్.